నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ప్రతి ఇంటికి కరెంట్ గ్యాస్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన జనసేనాని. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రతి ఇంటికి కరెంట్ గ్యాస్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తానే ఆనాడు గ్యాస్ ఇచ్చానని గుర్తు చేశారు. దీపావళికి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ రోజు నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకు వెళ్లాలి అని 2029 కల్లా అది కావాలని వివరించారు. పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పెడతామని హామీ ఇచ్చారు. నేడు మహాత్మా గాంధీ సేవలను గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన స్ఫూర్తితో స్వచ్ఛత కార్యక్రమానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మన ఆరోగ్యం బాగుండాలి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమేనని వ్యాఖ్యానించారు. గతంలో క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి నెలలో 2వ శనివారం అందరూ పాల్గొనేలా చేశామని ఆయన గుర్తు చేశారు. వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడా కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం. నేనే ఆ రోజు దీపం పెట్టాను. మా ఆడబిడ్డలు మర్చిపోయారు, అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను. వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి. దానికి కారణం పొగంతా వెళ్ళేది. ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేటివి. ఆ రోజు నేను ఆలోచించి, నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది. మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈ రోజు మళ్ళా హామీ ఇస్తున్నా, దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రక్షాళన చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్లు ఎదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం.
ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన 2 కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన 2 కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ను స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు పవన్. ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం వెలుపల మీడియాకు ప్రత్యేకంగా చూపించారు. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో బుక్ను రూపొందించినట్లు సమాచారం. రేపటి వారాహి సభలో పుస్తకంలోని అంశాలను ప్రజలకు తెలియచేయనున్నారు. దర్శనం తరువాత అన్నదానం కేంద్రం వద్దకు చేరుకున్నారు. అన్న ప్రసాదాన్ని పవన్ స్వీకరించారు. అన్నదానంలో తనిఖీలు ముగించి అక్కడి నుంచి గాయత్రి నిలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. శ్రీ శ్రీనివాస పరమంధరణ శ్రీ శ్రీ పరమాగతిర్నః రత్నాబ్జే భాగ్యలక్ష్మీ పద్మనాభామలకే వీరలక్ష్మీ హృదయధరధిరే భూతకారుణ్యలక్ష్మీ ఖట్టాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వయదువిజయదా సర్వసామ్రాజ్యలక్ష్మీ పద్మాయ కళ్యాణ నిభయే శ్రీరేంద్రక నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకటేశ్వర దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో గురువారం నుంచి జరగనున్న దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, కలెక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ 13 శాఖల అధికారులు, ప్రతినిధులతో దసరా మహోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తారని తెలిపారు. వీవీఐపీలు టైం స్లాట్లోని అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నారు. గురువారం అమ్మవారికి స్నాపన అలంకార కార్యక్రమాలు
ఉండడంతో ఉదయం 9 నుంచి అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సాయంత్రం 4 నుంచి 5లోగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఎవరికి అంతరాలయ దర్శనం లేదని స్పష్టం చేశారు. 10 రోజుల పాటు జరగనున్న దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. ఆలయ గోపురాలు, ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో, పూల మాలతో అలంకరిస్తున్నట్లు తెలిపారు. సాయం సంధ్య వేళ కృష్ణవేణి నదిమ తల్లికి పూర్తి ఆధ్యాత్మిక శోభోగులతో నవహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమామహేశ్వర గారు, అధికారులు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అందరూ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. గత 10 రోజులుగా ఈ ఏర్పాట్ల మీద అనేక సార్లు అధికారులతో కూర్చుని టోటల్ ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని, అలాగే అక్కడ తయారు చేసే ప్రసాదాల దగ్గర నుంచి, దర్శనాల దగ్గర నుంచి ప్రజలకి ఒక మంచి అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. టోటల్ లైన్లు కూడా వచ్చే భక్తుల్ని మేనేజ్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకుని దాదాపు 150 కెమెరాలతో నిరంతరం మానిటర్ చేస్తూ, అలాగే కొన్ని హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కువగా క్రౌడ్ వచ్చినప్పుడు, ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో నిలబెట్టి వాళ్ళని కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి టిఫిన్ కానీ, భోజనాలు కానీ, వాటర్ కానీ, మజ్జిగలు కానీ అన్నీ కూడా భక్తుల సహకారంతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి దశల వారీగా క్యూ లైన్లు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీని బట్టి వాళ్ళందరూ కూడా దర్శన కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదాల క్వాలిటీలో కూడా ఎక్కడా లోటు రానివ్వకుండా టోటల్ మొత్తం కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి గతంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ స్థానికంగా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా శానిటేషన్ విషయంలో కార్పొరేషన్ నుంచి ఎక్కడ కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ శానిటేషన్కి ఇబ్బంది రాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అది ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యాలు కల్పిస్తూ, అట్లాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ఆశీస్సును పొందవలసిందిగా కోరుతాం. అహింస మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చి దేశ భవిష్యత్తును మార్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. 4 దేశాలు యుద్ధాలతో సతమతం అవుతున్నాయని, మన దేశంలో రాజకీయాలు, విధి విధానాలు సరైన మార్గాలలో లేవని అన్నారు. మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహా గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ మంగళగిరి కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యమేవ జయతే, శాంతి, సత్యాగ్రహం, అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. గాంధీ జీవితం నిరంతర త్యాగాల బాట, బాపు మార్గాన్ని అనుసరిస్తూ నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. దేశ స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆ మహనీయులకి ఘననివాళులు అర్పిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళ అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు. అట్లానే వేమారెడ్డి గారు, ఇంకా పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ప్రతి కార్యక్రమం కూడా మనం పార్టీ ఆఫీస్లో జరుపుకుంటూ ఉంటాం. మహాత్మా గాంధీ మరి ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఈనాడు మనం ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాము అంటే అన్ని స్వతంత్రంగా జీవించడానికి ఈ దేశం భవిష్యత్తుని మార్చినటువంటి మహానుభావుడు
మహాత్మా గాంధీ. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఈ ప్రపంచానికే సాటి చెప్పినటువంటి మహానీయుడు మహాత్మా గాంధీ. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, యుద్ధాలు చిన్న చిన్న దేశాలన్నీ కూడా యుద్ధాల్లో మగ్గుతూ ఉన్నాయి. 4 దేశాలు ఇవాళ ఈ ప్రపంచంలో. మనం మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో మన నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ బలోపేతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రాజకీయ విధానాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరైనటువంటి మార్గాల్లో రాజకీయాలు నడవట్లా. మరి దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళకపోయినప్పటికి కూడా కార్యకర్తలందరికీ కూడా తెలుసు, ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వాలు మహాత్మా గాంధీ స్ఫూర్తితో పేద బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా పరిపాలన చేయాలని చెప్పి ఈ సందర్భంలో మరి మనవి చేస్తూ ఉన్నా. మనందరం కూడా పార్టీ బలోపేతానికి బాగా కృషి చేసి భవిష్యత్తులో మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనందరూ కృషి ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడి 155వ జన్మదినోత్సవ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ప్రీతమ నాయకుడు, మా ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారు కూడా రావడం, మహాత్మా గాంధీ చిత్రపటానికి గార్లెండ్ వేయటం, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టిట్యున్సీలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో 3 సార్లు విచారించడం జరిగిందని అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ పొంతనలేని సమాధానం చెబుతున్నారని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. దాడికి పాల్పడ్డ నిందితుల వద్ద నుండి ఇప్పటి వరకు 8 మొబైల్స్, 4 పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2021 ఉండవల్లి కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డ ప్రథమ ముద్దాయి జోగి రమేష్ను విచారణ నిమిత్తం అధికారులు నోటీసులు జారీ చేయడంతో మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. ముద్దాయి జోగి రమేష్ను 2 గంటల పాటు 27 ప్రశ్నలతో విచారణ చేపట్టిన డీసీపీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ విచారణకు ఏమాత్రం జోగి రమేష్ సహకరించకపోగా పొంతన లేని సమాధానం చెబుతున్నారని అన్నారు. అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ చెప్పే సమాధానానికి అనుచరులు ఇచ్చిన సమాచారానికి పొంతన లేదని చెప్పారు. దర్యాప్తుల భాగంగా గతంలో వాడిన సిమ్, సెల్ ఫోన్స్ ఆధారాలను అధికారులు అడిగినా ఇప్పటికీ అందచేయలేదని, ముద్దాయిలను తిరిగి విచారించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2021లో జరిగిన కరకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతన లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, వేయడం జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం, మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతన లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం. అవన్నీ ప్రస్తుతం
విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్లు ఇచ్చారా సార్? సోషల్ మీడియా అకౌంట్లు సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. గతంలో లేవన్నాడు కదండి. అప్పుడు లేవన్నట్లుగా అవన్నీ గతంలో మీరు ఫోన్లు అడిగారు, ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు ఇస్తామని ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం, దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డ్స్ అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం. కోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నామని చెప్పి వాళ్ళు కోర్టు వారు పోలీసు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్కి సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. అతను 4 సార్లు వచ్చాడు, నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నా ముందు డిఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముందనేది పరిశీలన చేస్తాం. సుప్రీంకోర్టులో జరుగుతుంది, దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము దాని మీద. ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. 1 పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది. పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్. ఎన్నికల ప్రచారంలో ముస్లిమ్స్ మైనార్టీలకు అండగా ఉంటానన్న మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అధికారం చేపట్టిన వెంటనే ముస్లిమ్స్ మైనార్టీల వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసేందుకు ఎంతో కృషి చేశారని ఎండి ఫారూక్ తెలియజేశారు. వెనుకబడిన ముస్లిమ్స్ విద్యార్థుల ఉన్నతమైన చదువులు చదివి దేశ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. మంగళగిరి నగరంలోని అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఈద్గా కమ్యూనిటీ హాల్లో అంజుమన్ ఈ ఇస్లాం పేద ముస్లిమ్స్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫారూక్, మంగళగిరి మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా, మంగళగిరి అంజుమన్ అధ్యక్షులు అక్రమ్, టీడీపీ పట్టణ నాయకులు దామల రాజు, అంజుమన్ కార్యదర్శి షేక్ హనీఫ్ షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి అంజుమన్ సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ 600 పేద ముస్లిమ్స్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేయడం జరిగిందని చెప్పారు. స్కాలర్షిప్లు ఈ సంవత్సరంతో నిలిపివేస్తూ ప్రతి ఒక్క పేద ముస్లిమ్స్ మైనార్టీ పిల్లలకు ఉన్నతమైన విద్య ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం హై స్టాండర్డ్ విద్యాలయాన్ని 2026 కల్లా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిమ్స్ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న నారా లోకేష్ మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న విద్యాలయానికి సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ఏదైతే ఒక చాలా పురాతనమైనటువంటి అంజుమన్ సంస్థ ఉందో, వక్ఫ్ బోర్డుతో సంబంధం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇంతమందికి దాదాపు 600 మందికి ఉపకార వేతనాలు అందించడం, మరి అదేవిధంగా ఈ రోజున ఈ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక పెద్ద న్యూస్ అదేంటంటే ఏదైతే విద్య ఉందో ఆ విద్యకి అహర్నిశలు పాటుపడుతూ ఈరోజు ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేయదలుచుకున్న 2026 కల్లా అని చెప్పేసి. వీరికి ఇది ఇక్కడ ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే ఒకవైపు వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితే, రెండో వైపు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పున్నారు, మేము ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమం వీళ్ళు నడిపిస్తూ రేపు ఏదైతే 2026
దారిలో ఏదైతే స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని విధాలుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉంటుందని చెప్పేసి, ముందుకు ఉండి వారే మొత్తం అయ్యి ఈ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం చేసుకున్నటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. మరొకసారి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం మరియు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడాను, పాత నాయకులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ అక్టోబర్ 2వ తేదీన అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం తరపు నుంచి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈద్గా షాదీఖానాలో 600 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది అంజుమన్ సంస్థ ద్వారా. అలాగే ఈ ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు ఘనత గురించి ఇందాక మేము చాలా సార్లు చెప్పుకున్నాము. అలాగే 2026 అకాడమిక్ ఇయర్లో అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం సంస్థ తరపు నుంచి ఒక హై స్టాండర్డ్ ఉర్దూ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేసి అంజుమన్ సంస్థ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అంజుమన్ సంస్థ తీర్మానం చేయించడం జరిగింది. 2024-26 నూతన మద్యం పాలసీ సంబంధించి దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా 2 లక్షల రూపాయలు చెల్లించవచ్చని జి వీర ఆంజనేయులు తెలియజేశారు. ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీ దరఖాస్తులు చేసుకునే వారికి విధి విధానాలపై మంగళగిరి ఎక్సైజ్ అధికారి జి వీరాంజనేయులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-26 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం పాలసీలను అమలు చేసిందని చెప్పారు. దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు షాపుకు 2 లక్షల రూపాయలు చెల్లించి దరఖాస్తు పొందాలని అన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో దరఖాస్తులు చేసుకున్న వారి పత్రాలను లాటరీ ద్వారా నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ఎక్సైజ్ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ సంబంధించి 19 మద్యం షాపులను అమల్లోకి రానున్నవని అన్నారు. నా పేరు జి వీరాంజనేయులు. ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో నాకు మంగళగిరి స్టేషన్ అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ SHOగా నిన్న ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో తెనాలి, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు, విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024-26 ప్రకటించింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా గెజిట్ ఇవ్వడం జరిగింది. నిన్న 1వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా బిగిన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి. తదుపరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 8 గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాడికి సంబంధించినటువంటి లాటరీ గౌరవ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలోంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక షాపుకి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తుల్ని 2 పద్ధతుల్లో, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో కూడా స్వీకరించడం జరుగుతుంది. మంగళగిరిలో ఎన్ని షాపులు తీసుకు మంగళగిరి స్టేషన్కి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ అండ్ తుళ్ళూరు. ఈ 4 మండలాల్లో మొత్తం మంగళగిరి స్టేషన్ లిమిట్స్లో 28 షాపులు నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో మంగళగిరి అండ్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 19 షాపులు, తాడికొండ 5 షాపులు,
తుళ్ళూరు 4 షాపులు గెజిట్ ఇవ్వడం జరిగింది. ఇది మండలం, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ స్లాబ్లు నిర్ధారించడం జరిగింది. అండ్ తాడేపల్లి మున్సిపల్కి సంబంధించినటువంటి 19 షాపులు కూడా సంవత్సరానికి మంగళగిరి అండ్ తాడేపల్లి 2 కలిపి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కింద 19 షాపులు. మండలం యూనిట్, మండల్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్, దీన్ని బేస్ చేసుకొని ఓవరాల్ మా స్టేషన్ పరిధిలో మంగళగిరి స్టేషన్ పరిధిలో 28 షాపులు నోటిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మళ్ళీ బార్ పడతారు. ఇది ఓన్లీ షాప్స్ పాలసీ. ఎస్ సార్, 11వ తారీఖు వరకు గవర్నమెంట్ జిఆర్ఓస్ అన్నీ అవుతాయి. 12వ తారీఖు నుంచి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి ఎవరికైతే లాటరీ వస్తుందో వాళ్ళు 12వ తారీఖు నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసుకుంటారు. అంటే ఏ బేసిక్ లేకపోతే నగర పంచాయతీ, లేకపోతే మున్సిపాలిటీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బేస్ చేసుకుని దాన్ని ఒక యూనిట్, మండలం ఒక యూనిట్, మున్సిపాలిటీ ఒక యూనిట్, మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్ వైజ్ బేస్ చేసుకుని ఆ యూనిట్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన 4 స్లాబ్లు నిర్ణయించి దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చున్నారు. గతంలో ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటిస్తాం. స్కూల్స్, పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు వాటికి ఖచ్చితంగా 100 మీటర్ల తర్వాతనే 100 మీటర్ల లోపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అలో చేయాలి. హైవే కూడా నేషనల్ హైవే, స్టేట్ హైవేకి 500 మీటర్స్ దూరం పెట్టుకోవాలి. అదేవిధంగా అదే కనుక మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉంటే దానికి అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నది హారతులను ప్రారంభించారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హారతులను కొనసాగించకపోవడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబును ఆదేశాల మేరకు తిరిగి కృష్ణమ్మకు పంచహారతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పంచహారతుల కనుల పండువగా సాగాయి. దుర్గమ్మ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే దుర్గా ఘాట్లో పంచహారతుల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, ఎలమంచిలి సుజనా చౌదరి, పలువురు ప్రముఖులు, దేవస్థానం వేద పండితులు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పవిత్రమైన కృష్ణమ్మ పంచహారతుల కార్యక్రమాన్ని తిలకించిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ రోజు నుంచి దుర్గా ఘాట్లో కృష్ణమ్మకు పంచహారతులు సమర్పించడం జరుగుతుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత సత్యోజాత వామదేవ Agnenno devassu vide
పూజిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల లోకబాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగుంది. విజయవాడలో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆ దేవి యొక్క నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నడపాలని, శోభాయమానంగా కూడా ఉంచాలని, అత్యంత పవిత్రంగా నవరాత్రి ఉత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకి, అలాగే వచ్చేటువంటి యాత్రికులకు అందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులం, పార్లమెంటు సభ్యులం, అలాగే ప్రధానమైనటువంటి మంత్రులు అందరం కలిసి ఈరోజు సమీక్షించుకొని ఏ విధంగా ఈ యొక్క ఉత్సవాలని మనం నడపాలి అనే దానిలో ఇప్పటికే అనేక సందర్భాల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి ఒక మంచి ఆలోచన విధానాన్ని రూపకల్పనని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం 9 గంటలకు ఆలయం తలుపులు తీసి ప్రారంభించడం జరుగుతుంది. ఇటీవల మీ అందరికీ తెలిపినట్లు విఐపీల యొక్క దర్శనం 8 నుంచి 10 గంటల వరకు, 2 గంటల నుంచి 4 గంటల వరకు, దివ్యాంగులకు, వృద్ధులకి 4 నుంచి 5 వరకు అని చెప్పి ప్రకటించాం. ఆ యొక్క సమయాలు అలాగే కొనసాగిస్తూ మొదటి రోజు మాత్రం 8 నుంచి 10 దాకా అనేది 9 గంటలకు ఆలయం తెరుస్తారు కాబట్టి 9 గంటల నుంచి 10 దాకా 1 గంట మాత్రం ఆ రోజు ఉదయం ఉంటుంది. మళ్ళీ మిగతాదంతా కూడా సాయంత్రం యథావిధిగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, ప్రతి ఇంటికి కరెంట్ గ్యాస్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన జనసేనాని. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.